చదువు విషయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులపైన నమ్మకం ఉంచడం సహజం. కానీ తమ కొడుకు చదువు సరిగా రావడం లేదనే కోపంతో ఒక తండ్రి ఏకంగా ఉపాధ్యాయుడిపైనే దాడి చేయడం ఉపాధ్యాయ వర్గాలను ఇప్పుడు విస్మయానికి గురి చేస్తుంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలము గాజులదిన్నె పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి చిన్న బసవరాజు అనే టీచర్ పైన 4వ తరగతి విద్యార్థి తండ్రి రంగస్వామి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. రంగస్వామి కుమారుడికి చదువు రాకపోవడం, తెలుగు కూడా సరిగా చదవలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బసవరాజు పైన దాడి చేశాడు. ఏం చదువు చెబుతున్నావని చితకబాదాడు. ఇటీవల బదిలీపైన చిన్న బసవరాజు కొడుమూరు నుంచి వెళ్ళారు. ఇక గాజులదిన్నె పాఠశాల నుంచి రిలీవ్ కావడానికి వెళ్ళిన ఆయన వచ్చిన సమయంలోనే ఈ దాడి జరిగింది. తండ్రి రంగస్వామి దాడితో ఉపాధ్యాయుడు చిన్న బసవరాజు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకొని అక్కడ పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే వెంటనే స్పందించినటువంటి ఆయన ఈ దాడి చేసిన రంగస్వామి పైన గోనెగండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డల చదువు పైన దృష్టి పెట్టవలసిన తల్లిదండ్రులు ఇలా ఉపాధ్యాయులపైన భౌతిక దాడులకు పాల్పడడం విద్యావర్గాలలో ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ అతను చదువుతుంది 4వ తరగతి మాత్రమే విద్యార్థి. అంత చిన్న విద్యార్థి అయి ఉంటాడు, ప్రైమరీ స్కూల్ లాంటి విద్యార్థి కాబట్టి అలాంటి విద్యార్థికి కూడా చదువును అప్పుడే తండ్రి క్యాలిక్యులేట్ చేసి ఉపాధ్యాయుని ఈ రకంగా కొట్టడం అంటే అసలు ఏ రకంగా తల్లిదండ్రుల ఆలోచన వ్యవహార శైలి ఉందనేది కూడా ఇప్పుడు గమనార్హంగా మారింది. ఒక్కొక్క దగ్గరేమో కొన్ని స్కూళ్ళ వద్ద గమ్మతి వాతావరణం ఉంటుంది. స్కూల్లో పిల్లలని కనుక ఉపాధ్యాయులు భయపెట్టడం కోసమో లేకుంటే చదువు చెప్పడం కోసమో చదువు నేర్పడం కోసమో చిన్న బెత్తంతో చిన్న ఏదైనా దెబ్బ కొడితే ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అసలు మొత్తం ఉగ్రరూపం దాల్చి స్కూల్కి వచ్చి స్కూల్ని పీకి పందిరేసే పరిస్థితికి ఈరోజు ఉన్నాయి. మీరు ఎట్లా కొడతారు నా కొడుకుని అని చెప్పేసి ఒకవైపు ఈ రకమైనటువంటి పరిస్థితులు తల్లిదండ్రుల నుంచి ఉన్నాయి. మరొక వైపు ఈ రకంగా చదువు చెప్పట్లేదని మళ్ళీ దాడులు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉపాధ్యాయులపైన ఉన్నాయి. ఇలా విచిత్రమైనటువంటి పోకడలతోటి ఇప్పుడున్నటువంటి స్కూల్ వ్యవస్థలో ముఖ్యంగా కొన్ని పాఠశాలల్లో అయితే ఉపాధ్యాయులు నిజంగానే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏం చేస్తే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో కూడా తెలియనటువంటి ఆందోళనలో అయితే ఉన్నటువంటి మాట వాస్తవం. అప్పట్లో గతంలో అయితే ఉపాధ్యాయుడు అంటే ఒక ఊర్లో నడుచుకుంటూ వస్తుంటేనే పిల్లలు మొత్తం దాక్కునేటువంటి పరిస్థితి ఉండేది. అంత భయం, అంత రెస్పెక్ట్, అంత గౌరవం ఉపాధ్యాయుల పైన ఉండేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేరుగా తల్లిదండ్రులే ఈ రకంగా అలాంటి పరిస్థితులకు కారణం అవుతున్నారు. ఉపాధ్యాయులు కొడితే అట్టెట్లా కొడతాడని పిల్లల ముందే ఆ ఉపాధ్యాయులను నోటుకొచ్చినట్టు మాట్లాడడం, ఉపాధ్యాయుల పట్ల గౌరవభావాన్ని, ఆ యొక్క రెస్పెక్ట్ని లేకుంటే భయాన్ని తల్లిదండ్రులే పోయేలాగా ప్రవర్తించడం, ఈ కారణాలన్నీ కూడా పాఠశాలలో మనం నిత్యం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు నేరుగా తల్లిదండ్రులు వెళ్ళి ఉపాధ్యాయులపైన దాడి చేసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఇక విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులు రాను రాను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనేది చూడాలి. సార్, బసవరాజు పైన దాడి జరగడం చాలా మాకు బాధాకరంగా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి టీచరు ఎవరు మా స్కూల్కి రాలేదు. అలాంటి వ్యక్తిని రంగస్వామి అనే వ్యక్తి ఎందు నిమిత్తమైతే దాడి చేశాడో మాకు తెలియదు. కాబట్టి ఆయన పైన తీవ్రమైన కండిషన్ ఆయనను తీసుకోవాలని, ఆయనకు శిక్ష, ఆయన తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాలని మా గ్రామం తరపున తెలియపరుచున్నాము. 8 సంవత్సరాలు పనిచేస్తూ రీసెంట్గానే ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు పొందినటువంటి ఉపాధ్యాయుడు మరియు ఆ పేరెంట్ యొక్క వాళ్ళ పిల్లోడు ఎంఆర్ దశలో చేరినటువంటి పిల్లోను కూడా బాగా మార్చినటువంటి ఉపాధ్యాయుడి పైన దాడి చేయడం అనేది మా ఉపాధ్యాయ లోకానికి చాలా బాధగా ఉంది. మరి అలాంటి ఉపాధ్యాయుని పైన కక్ష కట్టి కర్ర తీసుకొని దాడి చేసి రక్తం గారేలాగా తలపైన ముక్కు పగిలేలా కొట్టడం అనేది ఇది బాధగా ఉంది. దీనిపైన మా ఉపాధ్యాయుని పైన జరిగినటువంటి సంఘటనను మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా డిపార్ట్మెంట్ వారికి దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకునేలాగా చేస్తామని విన్నవించుకుంటాం.